హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం స్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా చక్కగా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఈ రోజు ఒక జూమ్ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము ఏంజల్స్ అనే చక్కటి టాపిక్ ద్వారా జ్ఞానాన్ని నిన్నటి నుంచి అందుకుంటూ ఉన్నాం మాస్టర్స్. నిన్న డే 1 పూర్తి చేసుకున్నాం. ఈ రోజు డే 2 లో ఎంటర్ అయ్యాం మాస్టర్స్. ఈ రోజు కూడా ఆ ప్రయాణంలో భాగంగా ఆ ఏంజల్స్ అనే చక్కటి టాపిక్ ద్వారా అనుభవ జ్ఞానాన్ని మేడంకి తెలిసిన జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు ఏంజల్ స్వాతి మేడం గారు మనకు జూమ్ సెషన్ ఇచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు డే 2 ని స్టార్ట్ చేసుకుందాం. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే ఫ్రెండ్స్. మొట్టమొదటిగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, అలాగే చక్కటి మాస్టర్స్తో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనం ఎవ్రీడే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు మనకి మన లైఫ్లో చూపిస్తుంది దీని రిజల్ట్ అంటే, విన్నప్పుడు చూసినప్పుడు కాదు, విన్నదాన్ని చూసిన దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే. వారి యొక్క అద్భుతమైన సంకల్పం కూడా అదే. ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో వాళ్ళకి ఈ జ్ఞానము వారి యొక్క ప్రాక్టికల్ లైఫ్‌లో ఆచరణలోకి రావాలి అని. అదే సంకల్పంతో మనం కూడా గత 2 రోజులుగా నిన్న అండ్ ఈరోజు ఏంజెల్స్ గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాము. నిన్న కొంత భాగం ఏంజెల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మరి ఈరోజు మిగిలిన భాగాన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో మరి ఒక్కసారి ఈ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశానికి అందరికీ వెల్కమ్ చెప్పుకుంటూ మన మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుందాం. మనల్ని మనం పూర్తిగా రిలాక్స్ చేసుకుంటూ ప్రియతమ గురువులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీని, గురుపత్ని స్వర్ణమాల పత్రి అమ్మ చైతన్యాన్ని ఇన్వైట్ చేద్దాం. సదానంద యోగి మాస్టర్ని, మహా అవతార్ బాబాజీని, వారి శిష్య బృందాన్ని ఇన్వైట్ చేద్దాం. సప్త ఋషులను, సప్త మాతృకలను, మనల్ని కన్న తల్లిదండ్రులను, మన యొక్క పూర్ణాత్మని, విశ్వాత్మని, మన యొక్క సోల్ టీమ్ ని ఇన్వైట్ చేద్దాం. మన అందరి సంకల్పం విశ్వ సంకల్పాలైనటువంటి పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ల యొక్క అత్యున్నతమైన చైతన్యాన్ని ఇన్వైట్ చేద్దాం ఫ్రెండ్స్. మనమంతా పూర్తిగా మన యొక్క ఆత్మ చైతన్యానికి, విశ్వానికి, పరమ గురువులకు సరెండర్ అవుతూ మేమంతా కలిసి ఎదగడానికి సిద్ధంగా ఉన్నామని పూర్తి సంసిద్ధతను తెలియజేద్దాం. And we welcome all my dear friends and my dear masters. Thank you friends, thank you so much. మరి నిన్న ఏంజల్స్ అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు చూడటానికి ఎలా ఉంటారు, అలాగే వారి యొక్క వాళ్ళు మనకి మెసేజెస్ ఎలా ఇస్తారు, ఇట్లాంటి కొన్ని అంశాలను నిన్న మనం కవర్ చేసుకున్నాము. అలాగే గార్డియన్ ఏంజల్స్ గురించి కూడా తెలుసుకున్నాము.
జస్ట్ ఒక 2 మినిట్స్ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ తర్వాత మిగిలిన సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో, నిన్నంతా మనము ఏంజెల్స్ అనేటటువంటి వారు ప్రేమ, కాంతి, శాంతిని ఈ భూమి పైన బ్యాలెన్స్ చేయటానికి ప్రైమ్ క్రియేటర్ యొక్క థాట్ పవర్ నుంచి వచ్చినటువంటి వారు. అంటే లవ్ పవర్ నుంచి వచ్చినటువంటి వారు. ప్రైమ్ క్రియేటర్ ప్రేమ గురించి ఆలోచించినప్పుడు పుట్టినటువంటి వారు ఈ ఏంజెల్స్ అని. వారు ఈ భూమి పైన మనందరి జీవితాల్లో ప్రేమని, కాంతిని, శాంతిని నింపడానికొచ్చారని తెలుసుకున్నాం. అలాగే ఏంజెల్స్‌లో 9 రకాల సమూహాలు ఉన్నారని, మనలాంటి సాధకులకు 2 రకాల సమూహాలు అంటే ఏంజెల్స్, ఆర్కేంజెల్స్ అండ్ గార్డియన్ ఏంజెల్స్ మనకి సహకరించటానికి సిద్ధంగా ఉన్నారని, వారితో మనం పనిచేస్తూ ఉన్నామనే అంశాన్ని తెలుసుకోవటం అనేటటువంటిది నిన్న జరిగింది. అలాగే గార్డియన్ ఏంజెల్స్ ఎవరు అంటే, ఎప్పుడు మనకి మదర్ అండ్ ఫాదర్ లాగా ఇద్దరు ఉంటారు. ఎప్పుడూ ఇక్కడే ఉంటూ ఉంటారు. వారికి మన యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ తెలుసని, ఆ ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్ మనకి మన యొక్క సోల్ జర్నీ ఈ భూమి పైన ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు, అలాగే ఈ భూమి పైన మన యొక్క అసెన్షన్ పూర్తయ్యే వరకు కూడా మనతోనే ఆ ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్ ఉంటారు. ఓకే. అలానే వీళ్ళు కాంతి దేహదారులుగా మనకిక్కడ దర్శనమిస్తూ ఉంటారు. తర్వాత విషయము, ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు మనకి కనిపిస్తారు, వినిపిస్తారు. వీరు రకరకాల శబ్దాల రూపంలో, పాటల రూపంలో, మాటల రూపంలో, దృశ్యాల రూపంలో, ప్రకృతి రూపంలో మనకి కనిపించటము, వినిపించటము జరుగుతుంది. అలాగే ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారిని అడిగేటటువంటి విధానం ఒకటి ఉంది. ఆ విధానం ఏంటి అనేది చూద్దాం. ఒకటి, డైరెక్ట్‌గా మనమందరం పరస్పరం ఎలా అయితే డిస్కస్ చేసుకుంటున్నామో, అలాగే నా ఏంజెల్స్ నా ఎదురుగానే ఉన్నారు అనేటటువంటి ఒక చక్కటి విశ్వాసంతో నోరు విడిచి అడగడం. నాకు పలానా విషయంలోని క్లారిటీ కావాలి, లేదా నాకు పలానా విషయం జరగాలి అని మనం ఏదైతే సంకల్పం చేస్తుంటామో దాన్ని డైరెక్ట్‌గా వారిని అడగడం అనేటటువంటిది ఒక పద్ధతి. ఓకే. అంటే డైరెక్ట్‌గా నాకు పలానా, పలానా సో అండ్ సో నాకు కావాలి అని అడగడం అనేది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంట, ఏదైతే హ్మ్. ఒక లెటర్ రాసుకోవటం. ఏదైతే మన యొక్క సంకల్పం ఉంటుందో, ఆ సంకల్పాన్ని ఒక లెటర్ రూపంలో నా యొక్క ప్రియమైన గార్డియన్ ఏంజెల్స్‌కు లేదా ఆర్కేంజెల్స్‌కి అని. అంటే ఇప్పుడు మనం ఆర్కేంజెల్స్ గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి, ఆ ఆర్కేంజెల్స్‌లో ఏ ఏంజెల్స్ ఏ విషయాలలోని మనకి సహకరిస్తారు, ఎలా సహకరిస్తారు అనేటటువంటి అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి, అందులో మనకి కావాల్సినటువంటి అంశంలో వాళ్ళేమైనా మనకి హెల్ప్ చేయగలరు అనుకున్నప్పుడు ఆర్కేంజెల్స్‌ని అడ్రెస్ చేస్తుంటే డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్స్. మన యొక్క సంకల్పాన్ని బట్టి వాళ్ళని ఏ పేరుతో అడ్రెస్ చేయాలనేటటువంటి విషయం ఉంటుంది. అలా ప్రియమైన సో అండ్ సో ఏంజెల్స్‌కి అని మన యొక్క ఏదైతే ఇష్యూని మనం ఫేస్ చేస్తున్నామో, ప్రాబ్లమ్ ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో దానిని ఫస్ట్ పేరాలో రాసుకుంటాం. మొదటి పేరాలో మన తాలూకా ఇష్యూని రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ పేరాలో మనకి అది ఎలాంటి ఏ విధంగా సొల్యూషన్ కావాలి అనేటటువంటి అంశాన్ని రెండవ పేరాలో రాసుకుంటాం. ఓకే. మొదటి పేరాలో ప్రాబ్లమ్, సెకండ్ పేరాలో సొల్యూషన్ రాసుకుని తర్వాత ఇట్లు మీ ప్రియమైన సో అండ్ సో అని మన పేరు రాసేసుకుంటాం. అయితే ఈ సొల్యూషన్ అనేటటువంటిది మనము ఏంజెల్స్ దగ్గర అడిగినప్పుడు లేదా ప్రస్తావిస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంట? కాదు, కూడదు, లేదు, వద్దు. ఈ పదాలు లేకుండా అంటే నాన్ పాజిటివ్ టెర్మినాలజీస్ లేకుండా మనము ఈ ఏంజెల్స్‌కి లెటర్స్ అనేటటువంటివి రాసుకునేటటువంటి అవసరం ఉందంటే వాళ్ళతో మనం లెటర్ రాస్తూ కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఇది మనం చేయాల్సి ఉంటుంది. అలాగే మూడవ పద్ధతి, మనము అందరము డైరెక్ట్‌గా అన్ని సార్లు నోరు విడిచి బయటికి మాట్లాడాలి అంటే మనకు కొంచెం ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి. ఎవరైనా వింటున్నారేమో, ఎవరికైనా వినిపిచ్చేస్తుందేమో, ఎవరికైనా అర్థమవుతుందేమో, లేదా ఇంకెవరైనా ఉన్నారేమో అనేటటువంటి ఇది మనకి చాలా సార్లు వస్తూ ఉంటది. ఓకే. అలా అలా అనిపించినప్పుడు ఏం చెయ్యాలి అంట, మన యొక్క మైండ్ నుంచి వారి యొక్క మైండ్‌లోకి త్రూ టెలిపతి పంపించటం. ఓకే. అంటే మన యొక్క ఆలోచనలన్నీ మనకున్న ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్ ఇప్పుడు ఏం చేస్తారంట,
నేను ఏదైతే ఆలోచిస్తున్నానో వాటన్నింటినీ కూడా నా ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్ ఉండి ఎప్పుడు 24/7 నన్ను వింటూనే ఉంటారనమాట. అప్పుడు నేనేం చేయాలి? నా ఆలోచనలన్నీ చాలా, చాలా ఎరుకుతో, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరి మీద ఎట్టి పరిస్థితుల్లోని నేను చెడుగా అనుకోను గూడా అనుకోకూడదు. అలాగే ఈ ఏంజెల్స్ మీరనుకోవచ్చు టెలిపతి నాకు తెలుసో లేదో, నేను ప్రాక్టీస్ చేశానో లేదో అనే డౌట్స్ చాలా మందికొస్తాయి. ఐయామ్ నాట్ సో కాన్ఫిడెంట్ ఎట్ ప్రాక్టీసింగ్ దిస్ టెలిపతి ఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ టెలిపతి అని అనుకోవచ్చు. అలాంటి కంగారు ఏమీ అక్కర్లేదు. ఎప్పుడు ఎలాంటి కండిషన్స్ లేకుండా మన ఏంజెల్స్ మన యొక్క థాట్స్‌ని చక్కగా వింటూ ఉంటారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే కంప్లీట్ ఎరుకతో మన యొక్క ప్రాబ్లమ్‌ని మన సబ్‌కాన్షియస్‌గా మనము చెప్పుకోవటము, దానికి కావాల్సిన సొల్యూషన్‌ని కావాలి అని చెప్పి, దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనం అడగడము, మనము చేయవలసినటువంటి మన యొక్క కర్తవ్యం అంతే. ఫస్ట్ ఒకటి లెటర్ రాయటము, ఒకటి డైరెక్ట్‌గా అడగటము, మూడవది టెలిపతిక్‌గా అడగటము. తర్వాత మనము, మనం ఎక్కడ ఏదైతే వర్క్ అనుకుంటున్నామో, ఆ వర్క్ ఆల్రెడీ మనము అడిగాము, జరిగింది. అందుకు మనము కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం. ఓకే. మనం ఆల్రెడీ అడిగేసాం. ఫస్ట్ అడుగుతాం. అడిగి అది జరిగిందని బిలీవ్ చేసి, అది ఏంజెల్స్ ద్వారా జరిగిందని బిలీవ్ చేసి, దానికి మనము థర్డ్ స్టెప్‌గా కృతజ్ఞతలను తెలియజేసుకుంటాం. సో, ఈ కృతజ్ఞతలను తెలియజేయటం అనేటటువంటిది థర్డ్ స్టెప్ అన్నమాట. అడగడము, బిలీవ్ చేయడము, కృతజ్ఞతలు తెలియజేసుకోవటం. ఇది నెక్స్ట్ పద్ధతి. ఇలా రకరకాల పద్ధతులలో ఏంజెల్స్‌ని మనము అడగవచ్చును. అయితే చాలా మందికి లెటర్ రాసే విషయంలో కొన్ని డౌట్స్ ఒస్తాయి. మన దస్తూరి ఎలా ఉన్నా పర్వాలేదు. అలాగే మనము ఏమంటారు? కొంతమంది నేను చదువుకోలేదండి. ఎలా రాయాలి? వేరే వాళ్ళతో రాయించొచ్చా? ఏమీ అక్కర్లేదు. జస్ట్ గీతలే పెట్టండి. నా యొక్క ప్రియమైన గార్డియన్ ఏంజెల్స్ లేదా పలానా ఆర్కేంజెల్ మైకెల్‌కి నేను పలానా ఒక కేస్‌ని ఫేస్ చేస్తున్నాను. ఆ కేస్ నుంచి బయటపడటానికి నాకు న్యాయం జరగటానికి జస్ట్ మీ మనసులో అనుకుంటున్నారు. చేతితో గీతలే పెడుతున్నారు. ఇక్కడ నేనేమి రాయట్లేదు. మీరు గమనించారో లేదో. నేనేమి అక్షరాలు ఇవ్వట్లేదిక్కడ. జస్ట్ ఇలా అంటున్నాను. అంటే మన మనసులో ఉన్న ఆలోచనని పేపర్ మీద పెట్టేటప్పుడు చాలా క్లారిటీగా పెడతాం మీరు బాగా గమనిస్తే. మనసులో ఉంది, నాకొచ్చు, నాకు తెలుసు అని ఎవరైనా జెప్పినప్పుడు దాన్ని రాయు అంటే అసలు బండారం బయట పడుతుంది గదా మనకి. సో, అలాని ఇక్కడ జస్ట్ ఒక గీతల్లాగా లేదంటే మా అమ్మాయి పెళ్లి ఉంది. దానికోసం నాకు కావాల్సిన అమౌంట్ అంతా సరైన టైంకి నాకు అందుతుంది. ఇలా అందించినందుకు థాంక్ యూ సో మచ్. ఓకే. ఫస్ట్ పారాలో ప్రాబ్లము, సెకండ్ పారాలో ఇది. ఇలా రాసుకోవచ్చు. మన దస్తూరి ఎలా ఉందా? తర్వాత గ్రామటికల్ మిస్టేక్స్ ఏమన్నా వచ్చాయా? లేదా ఇంకేదైనానా? సరిగ్గా రాసానా లేదా? మనం ఒకసారి రాసేస్తాం. మళ్ళీ రాసానా, సరిగ్గా రాసానా లేదా అని మళ్ళీ ఓపెన్ చేయడము, తీయటము, పెట్టడము ఏమీ అక్కర్లేదు ఫ్రెండ్స్. ఒక్కసారి హార్ట్‌ఫుల్‌గా మీరు నమ్మకం వెరీ ఇంపార్టెంట్. హార్ట్‌ఫుల్‌గా మీరు నమ్మి, మీకు వేరే వాళ్ళకి మంచి జరిగే విషయంలో మాత్రం చక్కగా నమ్మి, ఆ లెటర్‌నంతా రాసేసి, లెటర్‌ని ఫోల్డ్ చేసేసి, మీరు ఎవ్వరూ కదిలించని ప్లేస్, ఎవరు అస్తమానం ముట్టి తీసి ఏంటిది అని పీకి లాగే ప్లేస్‌లో గాకుండా, ప్రశాంతంగా ఎవరు టచ్ చేయనటువంటి ప్లేస్‌లో ఆ లెటర్‌ని పెట్టేసి ఆరాంసే మర్చిపోండి దాన్ని. ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఆ వర్క్ జరిగిపోయిన తర్వాత మీరు ఆ లెటర్‌ని తీస్తే గనక, తీసేసి డిస్పోజ్ చేసేయొచ్చు. దాన్ని మళ్ళీ చాలామంది మేడం ఫ్రేములు కట్టించాలా? దానికి ఇంకేదో జెయ్యాలా? ఇంకేదో చేయాలా? ఏమీ అక్కర్లేదు. ఓకే. అంటే రాత అనేటటువంటి అంటే పెన్ ఒక బెస్ట్ వెపన్ అని చెప్తారు గదా! సో, ఆ బెస్ట్ వెపన్‌తో మన థాట్స్ అన్నిటిని చక్కగా యూనివర్స్‌లోకి ఏంజెల్స్ కాన్షియస్‌నెస్‌కి మనం పంపిస్తున్నట్టనమాట. సో, ఎప్పుడైతే అది జరిగిపోతుందో ఇంక మరి మనం ఇంకా దాన్ని తీసి చదవటాలు, చూడటాలు, ఫ్రేములు కట్టించటాలు, పట్టాలు పెట్టించటాలు ఏమీ అక్కర్లేదు. ఓకే. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్. లాస్ట్ స్టేజ్‌లోని ఈ లెటర్ అనేటటువంటిది రాసుకుంటామనమాట మనం. మోస్ట్‌లీ టెలిపతి ద్వారా లేకపోతే నార్మల్‌గాను ఈ ఇవన్నీ కూడా మనము ప్రాసెస్ చేసేసుకోవచ్చు. అంటే నేనైతే ఎప్పుడు లెటర్ వరకు వెళ్ళలేదు. జస్ట్ నార్మల్‌గా అనుకుంటే జరిగేది. ఇన్ ద సెన్స్
ఎవరి కళ్ళల్లో కన్నీళ్ళు చూసినప్పుడు అది జ్ఞానంతో కూడిన ఆనంద బాష్పాలుగా మారాలనుకునేదాన్ని. నా కోసమని నేనిప్పుడు అంత అడిగిన గుర్తు నాకు లేదు. సో, అలా అనుకునేదాన్ని. ఆటోమేటిక్‌గా జరుగుతూ ఉండేదనమాట. అంటే ఇక్కడ మనం ప్యూర్‌గా ఎవ్వరికైనా ఇప్పుడు మనకైనా, వేరే వాళ్ళకైనా మంచి జరగాలి అని అంటే ఇప్పుడు ఎవరైనా ఏడ్చుకుంటూ చాలా బాధపడుతూ వస్తారనుకో, మనకి కూడా చాలా భారంగా అయిపోతుంది. హార్ట్ కౌన్సెలింగ్స్ చేసినప్పుడు కానీ, ఇంకొకటి కానీ వాళ్ళు బయటపడడానికి చాలా కష్టపడుతున్నారనుకోండి. అప్పుడు అనుకునేదాన్ననమాట. వాళ్ళు ఏదైతే కళ్ళల్లో కన్నీళ్లున్నాయో, ఆ మొహంలో చిరునవ్వు చూడాలి. ఎలాంటి చిరునవ్వు? జ్ఞానంతో వాళ్ళకన్నీ అర్థమయ్యి, ఒక జ్ఞానం తెలిసి, ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళు బెస్ట్ థింగ్‌ని రీచ్ అవుతారు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా! ఆ కాన్ఫిడెన్స్‌తో కూడినటువంటి ఒక జ్ఞానము, దాంతో వచ్చే ఒక చిరునవ్వుని, ఆనందాన్ని చూడాలనుకునేదాన్ని. సో, అలాంటప్పుడు చక్కగా జరిగిపోయింది. నిన్న మనకొక మేడం అడిగారు. "మేడం యూనివర్సల్ వర్క్స్‌కి కూడా చెయ్యొచ్చా?" చక్కగా ఏంజెల్ సపోర్ట్ తీసుకోవచ్చు. వాళ్ళంతా చాలా చాలా దే ఆర్ సో గ్లాడ్ టు హెల్ప్ అస్. అది యూనివర్సల్ వర్క్స్ కంటే ఇంకా అద్భుతంగా. వాళ్ళ దృష్టిలో మనమంతా కూడా గాడ్సే కాబట్టి, వాళ్ళు యూనివర్సల్ వర్క్ వేరని, మన వర్క్ వేరని వాళ్ళనుకోరు. బికాజ్ అవి 2 వేరు కాదు, ఒక్కటే. మనం కరెక్ట్‌గా, హెల్తీగా, హ్యాపీగా ఉంటేనే కదా! మనం వెళ్లి ఏదన్నా ఒక యూనివర్సల్ వర్క్‌ని చేయగలుగుతాము. సో, అది. తర్వాత ఇక్కడ మనం ఆర్కేంజెల్స్ గురించి చాలా చెప్పుకోవాలి ఫ్రెండ్స్. అసలు ఇంతటికి ఈ ఆర్కేంజెల్స్ అనేటటువంటి వాళ్ళు ఎవరు? ఆర్కేంజెల్స్ అంటే ఎంతోమంది ఏంజెల్స్ 9 రకాల సమూహాలుగా ఉన్నారని మనం చెప్పాం కదా! ఈ 9 రకాల సమూహాలుగా ఉన్నటువంటి వారిలో ఈ ఆర్కేంజెల్స్ అనేటటువంటి వారు ఒక మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఎవరంట వీళ్ళు అంటే ఈ గార్డియన్ ఏంజెల్స్ అని రకరకాల ఏంజెల్స్ చెప్పాం కదా! వాళ్ళందరికీ హెడ్, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా ఒక హెడ్‌గా ఉండేటటువంటి వారే ఈ యొక్క ఆర్క్ ఏంజెల్స్. మేనేజింగ్ టీమ్ లాంటి వాళ్ళు. వీళ్ళందరిని ఇన్ని రకాల సమూహాలని కూడా మేనేజ్ చేసేటటువంటి మేనేజింగ్ టీమ్‌ని ఆర్కేంజెల్స్ అని మనం అంటాం. ఎప్పుడు నేనేదైతే ఏంజెల్స్ అని కానీ, గార్డియన్ ఏంజెల్స్ అని కానీ, ఆర్కేంజెల్స్ అని కానీ నేనేదైతే నా నోటితో ఉచ్చరిస్తూ ఉన్నానో దాన్ని మీరు కూడా తిరిగి అట్‌లీస్ట్ అనడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏది మాట్లాడుతూ ఉంటామో అదే అవుతూ ఉంటాం మనము. ఎప్పుడైతే ఏంజెల్స్ గురించి ఎక్కువగా మనం ఉచ్చరించటం ప్రారంభిస్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మనము ఆ వైబ్స్‌కి పూర్తిగా కనెక్ట్ అయిపోతున్నాము అని అర్థం. సో, ఆ వైబ్స్‌కి కనెక్ట్ అయ్యే విధంగా మనము వాళ్ళని ఉచ్చరిస్తూ వారి యొక్క పేర్లని నేను ఒకటికి 10 సార్లు పదే ఉచ్చరిస్తూ ఉంటాను. ఆ వెంటనే మీరు కూడా అనుకుంటూ ఉండండి మనసులో. సో దట్ మీకు మీ ఫ్రీక్వెన్సీస్ హైగా అవుతూ మీరు వాళ్ళకి కనెక్ట్ అవ్వటానికి ఒక ఈజీ వే అన్నమాట. అది. ఓకే. మరి ఈ ఇంతకి ఏంజెల్స్ అనేటటువంటి వారు మగవాళ్ళా? ఆడవాళ్ళా? కొంతమంది స్త్రీలుగాను, కొంతమంది పురుషులుగాను మనకి ఏంజెల్స్ దర్శనమివ్వటం అనేది జరుగుతుంది. ఓకే. అంటే కొన్ని సార్లు స్త్రీ తత్వపు ఎనర్జీస్‌తో కొన్ని, పురుష తత్వపు ఎనర్జీస్‌తో కొన్ని పనులను మనం ఫినిష్ చేసుకోవాల్సుంటుంది. అందుకని కొంతమందికి స్త్రీలుగాను, కొంతమందికి పురుషులుగాను ఆయా సందర్భాలను బట్టి, అక్కడ అవసరమైనటువంటి ఎనర్జీ సిస్టమ్‌ని బట్టి ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు మనకి స్త్రీగాను, పురుషులుగాను మనకి దర్శనమిస్తూ ఉంటారు. నిజానికి యానిమల్స్ రూపంలోని, కొంతమంది మనుషుల రూపంలో కూడా ఈ యొక్క ఏంజెల్స్ అనేటటువంటి వారు మనకి అవైలబుల్‌గా ఉంటారు. అయితే మిళుకు మిళుకుమంటూ మెరిసేటటువంటి స్టార్స్ రూపంలో ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు మనకి యూజువల్‌గా దర్శనాలిస్తూ ఉంటారు. మన యొక్క ఫ్రీక్వెన్సీస్ పెరిగే కొద్దీ వీళ్ళని నేకెడ్ ఐస్‌తోని చూడొచ్చు. నేను జస్ట్ ఒక చిన్న స్టార్‌లోనే ఆ ఏంజెల్ రూపం మొత్తాన్ని చాలా క్లియర్‌గా చూడగలిగాననమాట. సో, అలా పొగల రూపంలో ఒకసారి ఎక్కడో సెషన్స్ అవుతున్నప్పుడు చక్కగా పొగల రూపంలో అలా వెళ్ళిపోతా ఉన్నారు. మొత్తం చుట్టూ అంతా ఏంజెలిక్ వైబ్రేషన్స్ చాలా హైగా వచ్చేసాయన్నమాట. అందరికీ చెప్తున్నా మంచి ప్రాసెస్ అవుతుంది. అందరూ మెడిటేషన్‌లో ఉన్నారు. చాలా మంచి ప్రాసెస్ అవుతుంది. చక్కగా ఏంజెల్స్ వచ్చారనమాట. ఏంజెల్స్ ప్రెజెన్స్ బాగా తెలుస్తుంది. మీకు ఎవరెవరికి ఏమేం కావాలో అడగండి. చాలా ఫాస్ట్‌గా మీ పనులయిపోతాయి అని ఆ రోజు పౌర్ణమి సెషన్‌లో చెప్తున్నాననమాట. చెప్తున్నప్పుడు అక్కడ అదొక సెంటర్‌లో జరుగుతుంది వర్క్‌షాప్.
నైట్ క్లాస్ అన్నమాట. జరుగుతున్నప్పుడు పక్కన ఒక ప్యూరిఫైయర్ లాంటిది, ఒక వాటర్ ఫిల్టర్ లాంటిది పెట్టారు. ఆ వాటర్ ఫిల్టర్ దగ్గర వ గ్లాస్ పెట్టారన్నమాట. గ్లాస్ పెడితే అది ఎంత వైబ్రేషన్స్ అంటే అదంతా ఊగి, ఊగి గ్లాస్ కింద పడిపోయిందన్నమాట. అంత వైబ్రేషన్స్ అన్నమాట. నేను అలా విజన్స్ చూస్తుంటే చక్కగా అలా, అలా ఆ పొగల రూపంలో వాళ్ళు వెళ్ళిపోవటము, రావటము, అక్కడక్కడ తిరగడము, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్‌గా నేను అనుభూతి చెందగలిగాననమాట. ఇలా చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. బట్ ఈరోజు గూడా మనము కంప్లీట్‌గా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేద్దాము. నిన్న కూడా మనం దాదాపుగా సబ్జెక్ట్‌నే డిస్కస్ చేసుకోవడం జరిగింది. సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మనకేదన్నా టైం ఉంది అన్నప్పుడు, లేదా ఇంకేదన్నా ఒక రోజు మనం కేవలం ఎక్స్‌పీరియన్సెస్‌ని మాత్రమే షేర్ చేసుకుందాం. సో థట్ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. ఓకే. అయితే ఈ ఆర్కేంజెల్స్ కొంతమంది స్త్రీలుగాను, కొంతమంది పురుషులుగాను వచ్చారు గదా! మరి ఈ స్త్రీ, పురుషులు ఇద్దరూ కూడా వారి యొక్క ఎనర్జీస్‌ని బట్టి, అప్పటి యొక్క పనికి కావాల్సిన ఎనర్జీని బట్టి వాళ్ళు ఆ రూపాల్లో వర్క్స్ చేస్తూ ఉంటారు. అయితే మొట్టమొదటి ఏంజెల్ ఆర్కేంజెల్ ఏరియల్. ఆర్కేంజెల్ ఏరియల్. ఈ ఏరియల్ అనేటటువంటి ఏంజెల్ ఒక స్త్రీ. ఈమెని ఆడ సింహంగా సంబోధిస్తూ ఉంటారు. ఆడ సింహం అని ఎందుకు పిలుస్తున్నారు అంటే, ఈమె ఒక ప్రైమ్ క్రియేటర్‌కి దగ్గరలోనే ఉంటూ, ఒక ఆడ సింహంలాగా పనిచేస్తూ ఉంటారంట. అయితే ఈమె మనకి ఎలా సపోర్ట్ చేస్తారు? ఈ ఆర్కేంజెల్ ఏరియల్ మన హ్యుమానిటీకి ఎంతో అద్భుతమైన గృహాలు, వస్తువులు, వాహనాలు, భౌతికమైనటువంటి విషయాలు మరియు ధనము, వీటి విషయాలలో మనకి ఆర్కేంజెల్ ఏరియల్ అనే ఏంజెల్ మనకి చాలా బ్యూటిఫుల్‌గా సపోర్ట్ చేస్తారు. అయితే వీటితో పాటుగా ఈమెకి గాలిని, తర్వాత వాతావరణాన్ని సెట్ చేసేటటువంటి ఒక ఇదుందన్నమాట, క్వాలిటీ. అలాగే ఆ గాలిని నియంత్రించగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వారు ఈ యొక్క ఆర్కేంజెల్ ఏరియల్. అలాగే వేరే ఒక ఏంజెల్‌తో కలిసి, అంటే ఒక హీలింగ్ ఏంజెల్‌తో కలిసి జంతువుల్ని హీల్ చేయటం అనేటటువంటి డ్యూటీలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అదొక డ్యూటీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. అయితే మనకి ఫినాన్షియల్ ఇష్యూస్ కానీ, భౌతికమైన వస్తువులు కొన్నిసార్లు చూడండి, ఎనర్జీ సపోర్ట్ చెయ్యకపోవటం వల్ల ఏం జరుగుతదో చెప్తాను. కొన్నిసార్లు మనకొక వస్తువు అనుకుంటాం. మన దగ్గర డబ్బులున్నాయన్నప్పుడు వస్తువు కుదరదు. వస్తువు కుదిరిందన్నప్పుడు మన దగ్గర డబ్బులుండవు. ఈ 2 కుదిరాయి అన్నప్పుడు టైం కుదరదు. గమనించారా? అవెందుకు జరుగుతాయి అంటే, ఎనర్జీస్ మనకి మ్యాచ్ అవ్వవు. సెట్ అవ్వవు. ఆ ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది మనకి సెట్ అవ్వకపోవటం వల్ల ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ జరుగుతాయి. దీనికి మనమేం చెయ్యాలి అంటే, ఈ ఏంజెల్స్‌కి సంబంధించిన, ఆర్కేంజెల్ ఏరియల్‌కి సంబంధించిన ఒక కనెక్టివిటీ కూర్చొని చక్కగా మెడిటేషన్ చేసుకొని, మంచి కనెక్టివిటీని మెయింటైన్ చేస్తూ, వారి ఎనర్జీ సపోర్ట్‌ని పలానా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, లేదా పిరమిడ్ అనుకుంటున్నా, ఒక టీవీ అనుకుంటున్నా, పిల్లల పెళ్లి అనుకుంటున్నా, భౌతికంగా లేదా ఆర్థికంగా కావాల్సిన ఏదైతే హెల్ప్ ఉందో ఆ ఫ్రీక్వెన్సీస్‌కి మనల్ని మనము కనెక్ట్ చేసుకుంటూ, ఆ ఏంజెల్‌తో ధ్యానంలో కూర్చొని చక్కగా, ఈజీ కదా ధ్యానంలో కూర్చొని కనెక్ట్ అవ్వడము. సో, కనెక్ట్ అవుతూ వారికి సంబంధించిన మెడిటేషన్స్ అవి మనకి యూట్యూబ్‌లో దొరుకుతూ ఉంటాయి. అవి పెట్టుకొని మెడిటేట్ చేస్తూ చక్కగా ఆ ఏంజెల్‌తో కనెక్ట్ అయ్యి మనం ఈ ఇష్యూస్‌లన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే రెండవ ఏంజెల్ ఆర్క్‌ఏంజెల్ ఇజ్రాయెల్. ఈ ఆర్క్‌ఏంజెల్ ఇజ్రాయెల్ అనేటటువంటి వారు ఒక పురుషుడు. అయితే ఈయన ఈ ఏంజెల్ ఏంటంటే రక్షిస్తూ ఉంటాడనమాట. ఒక రక్షణకి సంబంధించినటువంటి ఏంజెల్. అయితే ఎలా ఈయన రోల్స్ ఏంటంటే, ఎవరైతే ఈ భూమి పైన వచ్చి వారి యొక్క వర్క్‌ని ఫినిష్ చేసుకోకుండా, దివ్య కార్యాన్ని ఫినిష్ చేసుకోకుండా మధ్యలోనే బాడీని విడిచిపెట్టి వెళ్ళిపోతారో, బాడీ వెకేట్ చేసేసి వెళ్ళిపోతారో, అలాంటి వాళ్ళకి ఈ ఆర్కేంజెల్ ఇజ్రాయెల్ అనేటటువంటి వారు, వారికి దుఃఖం ఉంటుంది కదా చాలా. ఎర్త్ బాండింగ్ సోల్స్ అని మనం వింటూ ఉంటాం. సో, ఆ ఎర్త్ బాండింగ్ సోల్స్‌కి ఉండేటటువంటి దుఃఖాన్ని, వాటిని పూర్తిగా తొలగించి ఈ యొక్క ప్రాసెస్‌ని వాళ్ళకి చేస్తూ ఉంటారు. అంటే వారి దుఃఖాన్ని తొలగించి, వారికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించి, ఈ ఏంజెల్స్‌ని స్వర్గలోకాలకి పంపించడం అనేటటువంటి ప్రాసెస్‌ని ఈ ఆర్కేంజెల్
ఇజ్రాయిల్ అనేటటువంటి ఏంజెల్ మనకి చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళని పూర్తిగా హీల్ చేస్తారనమాట. వాళ్ళు ఎర్త్ బాండెడ్ అయిపోయి ఉండిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా సారీ కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు ఆర్కేంజల్ ఇజ్రాయిల్. తర్వాత నెక్స్ట్ ఏంజెల్ ఆర్కేంజల్ చమియల్. ఈ ఆర్కేంజల్ చమియల్ అనేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంట, ఈయన ఒక ప్రేమకి సంబంధించినటువంటి ఏంజెల్ అని చెప్పొచ్చు. ఈ ప్రేమకు సంబంధించిన ఏంజెల్ ఏం చేస్తారు, మనలో ఉండేటటువంటి అంటే పర్సనల్‌గా, ప్రాపంచికంగా 2 రకాలుగాను మనలో ఉండేటటువంటి ఆ యొక్క డిఫరెంట్ ఏమంటారు ఆత్రాలు, కంగారులు ఉంటాయి కదా! వాటన్నింటిని క్లియర్ చేసి, మనల్ని పూర్తిగా పీస్‌తో కనెక్ట్ చేసి, మనం ప్రశాంతంగా మన యొక్క పర్పస్‌కి కనెక్ట్ అవ్వడానికి, అలాగే మనము కోల్పోయినటువంటి వస్తువుల్ని తిరిగి మనం పొందడానికి కావాల్సినటువంటి ఎనర్జీ సపోర్ట్‌ని చేస్తారు. అలాగే మనకి కొన్నిసార్లు మన లైఫ్‌లో కొంతమందొస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకొచ్చారో తెలీదు, ఎందుకెళ్ళిపోయారో తెలీదు. సడెన్‌గా మనకిష్టముండదు వాళ్ళు వెళ్ళిపోవటం. సడెన్‌గా మన లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి లాస్ట్ రిలేషన్స్ అంటే కోల్పోయినటువంటి సంబంధ బాంధవ్యాలను మనకి తిరిగి అందించటము. అదే కాకుండా అంటే ఒకప్పుడు బావుండి ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి ఇది కదా! వాటన్నింటిని అందించటానికి ఈ యొక్క ఆర్కేంజల్ చామియల్ చాలా అద్భుతంగా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే. అలాగే రిలేషన్స్ విషయంలోని వైఫ్ అండ్ హస్బాండ్‌కి కావచ్చు, ఫ్రెండ్స్‌కి గావచ్చు, ఎవరికైనా రిలేషన్స్ విషయంలోని ఇష్యూస్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఆర్కేంజల్ చామియల్ యొక్క ఎనర్జీ సపోర్ట్‌ని మనం తీసుకోవటం వల్ల చక్కగా మనము ప్రాసెస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఆర్కేంజల్ గాబ్రియల్. ఆర్కేంజల్ గాబ్రియల్ అనేటటువంటి వారు వీరి గురించి చెప్పే ముందు నేనొక మాట చెప్పాలి. ఆర్కేంజల్ గాబ్రియల్ గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నా నాకు ఒక గంభీరమైన ఎనర్జీస్‌ని మనం సెన్స్ అవ్వగలుగుతాం. అయితే నాకప్పుడే అర్థమవుతూ ఉంటుంది. ఏమంటారు, మనకి ఫ్లేవర్స్ ఆఫ్ ఎనర్జీస్ ఏ మాస్టర్ వచ్చారని ఎలా చెప్తున్నాము? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటది గదా! ఆ ఫ్లేవర్‌తోనే మనం చెప్పేయొచ్చు ఏ ఏంజెల్ వచ్చారు అని. అలాగే మనకి ఆర్కేంజెల్ గాబ్రియల్ అనేటటువంటి ఏంజెల్ వచ్చినప్పుడు చాలా గంభీరమైనటువంటి గంభీరత్వాన్ని మనము సెన్స్ చేయగలుగుతామనమాట. ఆ ఎనర్జీస్‌ని మనము సెన్స్ చేయగలుగుతాం. మరి అలాంటి గంభీరత్వాన్ని మనము చూస్తున్నప్పుడు మనము అనుభూతి చెందుతూ ఉంటాం కదా! బట్ ఈ ఏంజెల్ ఎంత సున్నితమైన థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు అంటే, ఒకటి ఆహ్, మనకి కొంతమందికి పిల్లలు పుట్టట్లేదు, పిల్లలవ్వట్లేదు అని చెప్తారు కదా! బట్ ఏం రీజన్స్ ఉండవు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంటాయి. అంతా బావుంటది గానీ పిల్లలు పుట్టట్లేదు అంటారు. గర్భధారణ విషయంలో, పుట్టిన తర్వాత పిల్లల్ని పెంచే విషయంలో అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే విషయంలోని, తర్వాత పేరెంటింగ్ అనమాట. పిల్లల్ని ఎలా పెంచాలి అనేటటువంటి ఆ పెంపకం విషయంలోని, మూడోది పిల్లల్ని దత్తత తీసుకునే విషయంలో. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం అంటే పిల్లలు పుట్టటానికి, పెంచటానికి, తర్వాత పిల్లల్ని దత్తత తీసుకునే విషయంలోని ఈ ఆర్కేంజెల్ గాబ్రియల్ అనేటటువంటి ఏంజెల్ మనకి చాలా బ్యూటిఫుల్‌గా సపోర్ట్ చేస్తారు. అయితే ఏ రూపంలో సపోర్ట్ చేస్తున్నారు ఈ ఆర్కేంజెల్ గాబ్రియల్? అయితే ఆర్కేంజెల్ గాబ్రియల్ మనకి ఒకటి రైటర్స్, రచయితలు, ప్రెస్ రిపోర్టర్స్ అండ్ టీచర్స్. రైటర్స్, ప్రెస్ రిపోర్టర్స్, టీచర్స్. ఈ ముగ్గురి రూపంలోని మనకి ఆర్కేంజెల్ గాబ్రియల్ వారి యొక్క మెసేజెస్‌ని మనకి అందించటం జరుగుతుందంట. ఓకే. మనం వీటికి సంబంధించి ఏదైనా అంశం గురించి ఏంజెల్స్ దగ్గర పెట్టినప్పుడు, మనకి వీళ్ళలో ఎవరి ద్వారా అయినా మనకి ఏదైనా ఒక మెసేజో, లేదా ఏదో ఒక వార్త అందిందనుకోండి. దాని అర్థము ఈ ఆర్కేంజెల్ గాబ్రియల్ మనల్ని వీళ్ళ త్రూ గైడ్ చేస్తున్నారని మనము చాలా గుడ్డిగా నమ్మి దాన్ని ఫాలో అవ్వచ్చు. అంటే ఆచరణలో పెట్టుకోవచ్చు. అంటే ఐడియాస్‌గా వాటిని మనము కన్సిడర్ చేయొచ్చు.
తర్వాత నెక్స్ట్ ఏంజల్ ఇస్ ఆర్కేంజల్ హానియల్. హానియల్ ఆర్కేంజల్ హానియల్ అనేటటువంటి ఏంజల్ ఏం చేస్తారు అంటే, ఈ ఆర్కేంజల్ హానియల్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్, లేడీస్ కి సంబంధించినటువంటి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే గనక ఆమెకి యోగ దృష్టి ఉంటుంది. ఆ యోగ దృష్టితో ఈ ఆర్కేంజల్ హానియల్ మనలో ఉండేటటువంటి ఇష్యూస్ రకరకాలుగా ఉంటాయి కదా, వాటిని క్లెన్స్ చేయటానికి ఆ యోగ దృష్టిని వాడుతూ ఉంటారనమాట. అయితే ఈ ఆర్కేంజల్ హానియల్ ఆ శుక్రగ్రహం శుక్రగ్రహం వీనస్ తో పనిచేస్తూ ఉంటారనమాట. సో ఈ వీనస్ అనేటటువంటి గ్రహంతోని ఈ ఆర్కేంజల్ హానియల్ పనిచేస్తూ మనకి లేడీస్ కి ఎస్పెషల్ గా పీరియడ్స్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా ఆమె కాన్షియస్నెస్ ద్వారా మనము అందుకోవచ్చు. నెక్స్ట్ ఏంజల్ ఆర్కేంజల్ జెరామియల్. ఆర్కేంజల్ జెరామియల్ అనేటటువంటి ఏంజల్ మన యొక్క మనోభావాల పైన పనిచేస్తారు. ఓకే, మన యొక్క మనోభావాల పైన పనిచేస్తూ ఏదైతే మనము మన లైఫ్ లో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, ఆల్రెడీ తెలుసో తెలియకో, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్సో, లేక్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనో ఏదో ఒక విషయంలోని మనం ఏదైతే మిస్టేక్స్ చేసేసామో వాటిని సరిచూసుకుని చక్కదిద్దుకుని ముందుకి జ్ఞానవంతంగా వెళ్ళేటటువంటి ఆపర్చునిటీస్ ని కల్పిస్తారు. అంటే సరిచూసుకుని చెక్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తారు ఈ యొక్క ఆర్కేంజల్ జెరామియల్ అనేటటువంటి ఏంజల్. అలాగే నెక్స్ట్ ఏంజల్ మనకి ఆర్కేంజల్ మైకెల్. ఆర్కేంజల్ మైకెల్ ఏం చేస్తారు? ఈ ఆర్కేంజల్ మైకెల్, ఇంతమంది ఏంజల్స్ గురించి చెప్తున్నాం కదా, ఈ ఆర్కేంజల్ మైకెల్ అనేటటువంటి వారు ఏంజల్స్ లోనే ఒక చక్కటి రారాజు లాంటి వారు. ఈ రారాజు లాంటి ఏంజల్ కి ఒక గుర్రం ఉంటుంది. ఆ గుర్రం మీద ఎక్కి వీరు ట్రావెల్ చేస్తూ ప్రాసెస్ ని అంతా ఫినిష్ చేస్తూ ఉంటారు. అయితే ఆ గుర్రం మీద వారు ఎక్కినప్పుడు చేతిలో ఒక దివ్య ఖడ్గం ఉంటుందంట, ఒక లైట్ స్వాడ్ అనేటటువంటిది ఉంటుంది. దానితో మన యొక్క నెగటివ్స్, మనం ఏదైనా లోయర్ వరల్డ్స్ కి నెగటివ్ తలాలకి కనెక్ట్ అయ్యి ఉండిపోతే ఆ దివ్య ఖడ్గంతో దాన్ని మొత్తము క్లియర్ చేసేస్తూ ఉంటారనమాట. అప్పుడప్పుడు చూడండి, మనం చాలా ఇబ్బంది పడిపోయి లోయర్ వరల్డ్స్ తో కనెక్ట్ అయిపోయేసి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ అలాగే ఎనర్జీ కార్డ్స్, నెగటివ్ ఎనర్జీ కార్డ్స్ ని కూడా కట్ చేయడానికి ఈ ఆర్కేంజల్ మైకెల్ యొక్క దివ్య ఖడ్గం చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కడైనా ఏవైనా సెషన్స్ జరుగుతూ ఉంటాయి అనుకోండి, పెద్ద పెద్ద ధ్యాన మహాచక్రాస్ కానీ, ఇలా మన వర్క్ షాప్స్ ఎక్కడైనా డిఎన్ఏ వర్క్ షాప్స్ అని అవని ఇవని కొంచెం మంచిగా ఎనర్జెటిక్ వర్క్ షాప్స్, స్పిరిచువల్ థింగ్స్ ఎక్కడైనా జరుగుతూ ఉంటే ఈ ఆర్కేంజల్ మైకెల్ ఆయన యొక్క సమూహాన్నంతటిని తీసుకుని వచ్చి అక్కడ ఉండేటటువంటి ఎనర్జీస్ ని మొత్తము క్లెన్స్ చేస్తూ ఉంటారు. ఒకసారి కడతాల్లో మన వర్క్ షాప్స్ జరుగుతున్నప్పుడు 2017 లో అనుకుంటా వర్క్ షాప్స్ జరుగుతున్నప్పుడు మొత్తము అందరూ వచ్చేసి వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా, టీమ్ ఉంటారు కదా, ఎవరు మన సోల్జర్స్ లాగా. ఆ రారాజు కదా ఆయనకు మొత్తం ఒక సోల్జర్స్ టీమ్ ఉంటుంది. వాళ్ళ సైనికులు మొత్తం వచ్చి అందరి ఎమోషనల్ బాడీస్ ని, తర్వాత పిచ్చ పిచ్చగా కనెక్ట్ అయిపోయి చెత్త చెత్తగా ఉండుంటాయి కదా, వాటన్నిటిని ఊగబెట్టి పీకి లాగి తీసి మొత్తం అంటే పట్టి నారతీయడం అంటారే, అంత అద్భుతంగా ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఆ ప్లేస్ ని కూడా చాలా బ్యూటిఫుల్ గా క్లెన్స్ చేసి ఆ ప్లేస్ కి ఫుల్ గా ప్రొటెక్షన్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎంతో ఫ్రీక్వెన్సీస్, హై ఫ్రీక్వెన్సీస్ అక్కడ జనరేట్ అవుతూ ఉంటాయి కదా, ఎలాంటి నెగటివ్స్ అక్కడ ఎంటర్ అవ్వకుండా ఆ ఎనర్జీస్ మీద అంటే చాలా నెగటివ్ కి సంబంధించిన వాటి కళ్ళు ఉంటాయి అన్నమాట ఆ ఎనర్జీస్ మీద. వాటి బారిన పడకుండా మనల్ని, ప్రాసెస్ ని, ఆ వర్క్ షాప్ లేదా ఆ పర్టిక్యులర్ కార్యక్రమము సక్సెస్ఫుల్ గా అవ్వటానికి చాలా అద్భుతంగా సహాయపడతారు. అలాగే ఈ ఆర్కేంజల్ మైకెల్ కి ఒక ఏమంటారంటే
అంటే ఆల్రెడీ మనల్ని రక్షిస్తూ ఉంటారే పోలీసులు. రక్షణ వ్యవస్థలో ఉన్న వాళ్ళనంటే సామాన్యమైన ప్రజల్ని మనల్ని రక్షిస్తూనే ప్రజలనికి ఎవరైతే రక్షణగా ఉంటూ ఉంటారో వారికి ఈ ఆర్కేంజల్ మైఖేల్ చక్కటి ప్రొటెక్షన్‌గా ఉంటారనమాట. రక్షణ వ్యవస్థలో ఉన్న వాళ్ళని ఈయన రక్షిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆర్కేంజల్ మైఖేల్‌కి ఒక క్వాలిటీ ఏంటంటే, చాలా మంది కోర్ట్ కేసు విషయాలలోని కొంచెము అరే! మన వైపు ఎవరైనా న్యాయం మాట్లాడితే బావున్ను. మన వైపే న్యాయం ఉంది కదా! మనమేమి తప్పు చేయలేదు. మనమేమి అన్యాయం చేయలేదు ఎవరిని. బట్ ఎవరైనా మన వైపు గట్టిగా మాట్లాడేవాళ్ళు లేరని గదా! ఇలా చేస్తున్నారు అని కొన్ని సార్లు అనుకుంటూ ఉంటారు గదా! అలాంటి వాళ్ళకి ఈ ఆర్కేంజల్ మైఖేలు ధర్మము, న్యాయము ఎటువైపు ఉంటే ఆ పక్షాన ఉండి, మనకి కోర్ట్ కేసెసు అలాంటివి ల్యాండ్ ఇష్యూస్ అలాంటివి ఏమైనా క్లియర్ అవ్వాల్సి ఉంటే, ఆర్కేంజల్ మైఖేల్‌తో కనెక్ట్ అయ్యి వారి యొక్క ఎనర్జీ సపోర్ట్ మనం చక్కగా తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకుందాం. ఓకే. సో, ఇంతవరకు ఒక్కొక్క ఆర్కేంజెల్స్ గురించి చెప్పుకుంటూ వచ్చాం కదా! ఇంకా కొంతమంది ఆర్కేంజెల్స్ ఉన్నారు. అయితే దీనంతటికంటే ముందు మనము గార్డియన్ ఏంజెల్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా! సో, ఈ గార్డియన్ ఏంజెల్స్ కనెక్టివిటీ ఇప్పుడు చేసుకుందాం. ఇప్పుడు ఆ కనెక్టివిటీ చేసుకొని మిగిలిన ఆర్కేంజెల్స్ గురించి చక్కగా సెషన్ కంటిన్యూ చేద్దాం. దీనికి మనం ఒక 2-5 మినిట్స్ మెడిటేషన్ మనకిక్కడ అవసరమవుతుంది. ఓకే. చక్కగా ఎవరికైనా స్పెట్స్ ఉంటే స్పెట్స్ రిమూవ్ చేసేసి కుదిరినంత వరకు ఫోన్స్ సైలెంట్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ ఒక్క 5 మినిట్స్. ఓకే. చక్కగా హాయిగా రిలాక్స్‌డ్‌గా కూర్చుందాం. మనల్ని మనం పూర్తిగా రిలాక్స్ చేసుకుందాం. కళ్ళు 2 మూసుకుందాం. నేను చేతులని హార్ట్ చక్రం మీద పెట్టండన్నప్పుడు చక్కగా ఇలా ప్లేస్ చేసుకోండి. ఓకే. యాహ్! మనల్ని మనం పూర్తిగా రిలాక్స్ చేద్దాం ఫ్రెండ్స్. చక్కటి చిరునవ్వుతో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. పూర్తిగా మనల్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. అలాగే మనల్ని మనం అడ్మైర్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంటే మనల్ని మనం పొగుడుకుందాం చక్కగా. ఎందుకు అంటే ఎన్నో యుగాల నుంచి, ఎన్నెన్నో వేల కోట్ల జన్మల నుంచి జరగాల్సినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు ఈ క్షణాన జరుగుతుంది. ఆ దివ్య క్షణాన్ని క్రియేట్ చేసుకున్న మనకి మనం ఒక్కసారి కృతజ్ఞతలను తెలియజేసుకుందాం. ఐ థాంక్ మైసెల్ఫ్ ఇంత బ్యూటిఫుల్ క్రియేషన్‌కి ఐయామ్ థాంకింగ్ మైసెల్ఫ్ అని మనకి మనము కృతజ్ఞతలను తెలియజేసుకుందాం. పూర్తిగా రిలాక్స్ అవుదాం ఫ్రెండ్స్. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. ఎరుకతో ధ్యానం చేద్దాం. పూర్తిగా ప్రేమ చైతన్యంతో అనుసంధానం అవుదాం ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, మనమంతా ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నటువంటి గార్డియన్ ఏంజెల్స్ కనెక్టివిటీ ఈరోజు ఈ క్షణాన మనం చేసుకోబోతున్నాం. చేతులను హార్ట్ చక్రం మీద ప్లేస్ చేద్దాం. నేను ఈ దివ్య క్షణాన పరిపూర్ణమైన విశ్వాసంతో, ప్రేమతో, పూర్తి స్వేచ్ఛతో నా యొక్క గార్డియన్ ఏంజెల్స్‌ని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నా యొక్క జీవితంలోని
అన్ని కోణాలను పరిపూర్ణమైన ప్రేమ, జ్ఞానము, ప్రశాంతతతో నింపుకునేందుకు పరిపూర్ణమైన అంగీకారాన్ని స్వేచ్ఛతో తెలియచేస్తూ నా యొక్క గార్డియన్ ఏంజెల్స్‌ని నా జీవితంలోకి ఈ క్షణమే పరిపూర్ణమైన ఎరుకతో ఆహ్వానిస్తున్నాను. I welcome my dear guardian angels. నా యొక్క గార్డియన్ ఏంజెల్స్‌ని మనసా, వాచా, కర్మణ నా జీవితంలోకి ఈ క్షణమే ఆహ్వానిస్తున్నాను. I love my dear guardian angels. పూర్తిగా నా యొక్క గార్డియన్ ఏంజెల్స్‌ని నా జీవితంలోకి ఆహ్వానించుకుంటున్నాను. అని చక్కగా మీ ఏంజెల్స్ మీరు పిలవంగానే మీ లైఫ్‌లోకి వచ్చారని చక్కటి విశ్వాసంతో వాళ్ళని హార్ట్‌కి దగ్గరగా తీసుకొని హగ్ చేసుకోండి. మన వెల్ విషర్స్ మన సోల్ పరంగా మనకి ఎంతో అద్భుతమైన ఒక గైడెన్స్ కోసం ప్రేమని ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నటువంటి మన యొక్క వెల్ విషర్సే మన యొక్క గార్డియన్ ఏంజెల్స్. అటువంటి గార్డియన్ ఏంజెల్స్‌ని పూర్తి ప్రేమతో, యాక్సెప్టెన్స్‌తో నా యొక్క గార్డియన్ ఏంజెల్స్‌ని నా జీవితంలోకి పరిపూర్ణంగా స్వీకరిస్తున్నాను. I welcome my dear guardian angels. మీరేదైనా చెప్పుకోవాలన్నా, మాట్లాడాలన్నా చక్కగా వాళ్ళతో చెప్పుకోండి. మనమంతా పరిపూర్ణంగా మన గార్డియన్ ఏంజెల్స్‌తో కనెక్ట్ అవుతున్నాము. పూర్తిగా స్ట్రాంగ్ చేసుకుంటున్నాం ఆ కనెక్షన్ అంతా. చక్కగా కనెక్ట్ అవుతున్నాము. స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నాం ఫ్రెండ్స్. నా యొక్క జీవితంలోకి నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన నా యొక్క గార్డియన్ ఏంజెల్స్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఈ క్షణం నుంచి పరస్పరం దిశానిర్దేశంతో, సహాయ సహకారాలతో అద్భుతంగా, దివ్యంగా మారుదాం. ఐ థాంక్ మై డియర్ గార్డియన్ ఏంజెల్స్ అని ఒక చక్కటి కృతజ్ఞత భావన మై డియర్ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. నెమ్మదిగా 2 అరచేతులను తీసి నేరుగా కళ్ళపై బోర్లిస్తూ, కళ్ళకి, చేతులకి మధ్య జరుగుతున్న ప్రక్రియను గమనిస్తూ, చక్కటి చిరునవ్వుతో మన అరచేతులను కళ్ళని పైనుంచి తొలగిస్తూ, కళ్ళను తెరుస్తూ, మూస్తూ, తెరుస్తూ మన అరచేతుల్ని మాత్రమే చూసుకుందాం. తిరిగి ఆ చేతులతో కళ్ళని, ముఖాన్ని, పూర్తి శరీరాన్ని స్పర్శిద్దాం ఫ్రెండ్స్. ఓకే. సో, ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రక్రియ ఈ జన్మలో ఈ క్షణం జరిగింది. అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి దివ్య క్షణం అనేటటువంటి దాన్ని మనము యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే. ఈ గార్డియన్ ఏంజెల్స్ వచ్చినప్పటి నుంచి ఇంకా మన లైఫ్ చక్కగా జ్ఞానము, ప్రేమ, ప్రశాంతత వీటితో అన్ని ఫేజెస్‌లోని వీటితో మనల్ని మనం చూసుకోవచ్చు. ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే దానికి సంబంధించిన జ్ఞానం ఇస్తూ ఉంటారు.
ఓకే. సో, ఇక్కడ జ్ఞానము అనంగానే నేను ఒక ఏంజెల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒకానొక అద్భుతమైన ఏంజెల్, ఆర్కేంజెల్ మెటాట్రాన్. ఈ ఆర్కేంజెల్ మెటాట్రాన్ అనేటటువంటి ఏంజెల్ ఒక మనిషిగా పుట్టి, ఏంజెల్‌గా మారి, ఆర్కేంజెల్ స్థితికి ఎదిగి, ఆర్కేంజెల్ స్థితి నుంచి లార్డ్ మెటాట్రాన్‌గా మారినటువంటి అద్భుతమైన ఏంజెల్. ఈ ఆర్కేంజెల్ మెటాట్రాన్. మరి ఇంత అద్భుతమైన ఆర్కేంజెల్ మెటాట్రాన్ మన యొక్క లెర్నింగ్స్ విషయంలో, అది మీరు ఒక డాన్సులు, పాటలు లేదా ఏదైనా ఒక ఆటలు ఇంకా ఏదైనా తీసుకోండి. అక్కడ నుంచి మన లైఫ్‌లో ఇప్పుడు నా లైఫ్‌లో ఒక ఫేజ్ జరుగుతుంది అంటే దానికి సంబంధించిన జ్ఞానం నాకు కొంత ఉంటే దాన్ని నేను అక్కడ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఒకవేళ ఆ ఫేజ్‌కి సంబంధించిన జ్ఞానం నా లోపల లేదనుకోండి, ఆ జ్ఞానాన్ని సరైన విధంగా నేర్చుకోగలిగేటటువంటి స్కిల్స్‌ని నేర్చుకునేటటువంటి విధానం అంటే ఎలాంటి పొరపాట్లు లేకుండా సరిగ్గా నేర్చుకోవటానికి కావాల్సినటువంటి ఆ జ్ఞానాన్నంతటిని మనకి అందించేటటువంటి వారు ఆర్క్ ఏంజెల్ మెటాట్రాన్. అలాగే స్వర్గంలో ఇంకా భూలోకంలో ఉండేటటువంటి పిల్లల్ని హీల్ చేస్తూ ఉంటారు. ఓకే. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా జీవితాన్ని జీవించి ఆర్కేంజెల్ నుంచి లార్డ్ మెటాట్రాన్‌గా మారినటువంటి ఒక అద్భుతమైన శక్తి. ఓకే. మరి ఈయనకి ఇంకొక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ ఎవరంట? ఆర్కేంజెల్ శాండిల్‌పాన్. వీరిద్దరిని ఆర్కేంజెల్స్‌లోని ఏమని చెప్తారంటే బ్రదర్‌హుడ్ అంటారనమాట. బ్రదర్స్ అంటారు. వీళ్ళంటే హ్యూమన్‌గా పుట్టారు. మనలాగే అమ్మ కడుపులో నుంచి వచ్చి పుట్టిన వాళ్ళే. మనలాగా బర్త్ తీసుకున్న వాళ్ళే అనమాట వీళ్ళు. సో, అలా వచ్చినటువంటి వారని చెప్పి బ్రదర్స్ అని పిలుస్తారు వీళ్ళని. అంటే ఆ బ్రదర్‌హుడ్ మెయింటైన్ చేస్తారనమాట ఏంజెల్స్ అందరూ వీళ్ళతో. అయితే అలా వచ్చి ఈయన ఏం చేస్తారు, ఆర్కేంజెల్ శాండిల్‌పాను జనాలని కలహాల నుంచి దూరం చేస్తారంట. కలహాల నుంచి దూరం చేస్తూ, మ్యూజిక్‌కి సంబంధించి ఎవరైనా హీలర్స్ ఉంటే, మ్యూజిక్ తోటి హీలింగ్స్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి కీడు జరగకుండా, వాళ్ళకి ఎలాంటి రిస్క్ లేకుండా వాళ్ళందరినీ కాపాడుతూ ఉంటారనమాట. ఇంకా చాలా రకాల వర్క్స్‌ని అంటే మనం ఏవైతే మన థాట్స్ రూపంలోని ఇస్తున్నామో, ఒక మెసేజ్ గాని వాటెవర్ మాస్టర్స్‌కి అందాలి, నా హైయర్ సెల్ఫ్‌కి అందాలంటాం కదా! అవన్నీ కూడా ఆహ్, ఆహ్, ఎలా చెప్పాలి? మూల చైతన్యం. గాడ్ అని చెప్తారు. మన దీంట్లో చెప్పాలంటే మూల చైతన్యానికి అందే విధంగా ఈ ఆర్కేంజెల్ శాండిల్‌పాన్ అనేటటువంటి వాడు చాలా బ్యూటిఫుల్‌గా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. తర్వాత ఆర్కేంజెల్ రాగ్గియల్. అందరి పేర్లు దగ్గర దగ్గరలో ఉంటాయి. బట్ అందుకనే మధ్యలో కొంచెం సేపు మెడిటేషన్ పెట్టుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. ఆర్కేంజెల్ రాగియల్. ఈ ఆర్కేంజెల్ రాగియల్ ఏం చేస్తారంట? ఫ్రెండ్‌షిప్ మొత్తం ఇంతమంది ఏంజెల్స్‌కి సకల జీవరాశుల మధ్యలోని ఒక ఫ్రెండ్లీ డివైన్ ఫ్రెండ్‌షిప్ అనేటటువంటిది మెయింటైన్ అవ్వటానికి హెల్ప్ చేసేటటు హెల్ప్ చేసేటటువంటి వారు ఈ యొక్క ఆర్కేంజెల్ రాగియల్. ఏంజెల్స్ మధ్యలో మనకు కూడా ఇంట్లోని కానీ, బయట సొసైటీలో కానీ బాగా గమనించండి. మెడిటేటర్స్ అందరూ ఒక వర్గము, నాన్ మెడిటేటర్స్ అందరూ ఒక వర్గము, వెజిటేరియన్స్ అందరూ ఒక వర్గము, ఓకే. నాన్ వెజ్జీస్ ఒక వర్గము ఇలా ఉంటారు గదా! సో, అలా 2, 3 రకాల వర్గాలుగా ఉన్న వాళ్ళందరి మధ్యలో ఒక చక్కటి డివైన్ ఫ్రెండ్‌షిప్‌ని మెయింటైన్ చేసేయడానికి సహకరించేటటువంటి వారు ఈ ఆర్క్ ఏంజెల్ రాగియల్. ఓకే. నెక్స్ట్ ఈస్ ఆర్కేంజెల్ రాఫియల్. ఈ ఆర్కేంజెల్ రాఫియల్ ఎవరు? ఒక గొప్ప హీలింగ్ ఏంజెల్. ఎంత అద్భుతమైన ఏంజెల్ అంటే మరింక చెప్పక్కర్లేదు మనం. చాలా అద్భుతమైనటువంటి హీలింగ్ ఏంజెల్ అన్నమాట మనకి ఆర్కేంజెల్ రాఫియల్. ఈ రాఫియల్
మనము ఎక్కడైనా మనం కానీ, మన వాళ్ళు కానీ బయటకు వెళ్తున్నారు, సేఫ్‌గా రావాలి అనుకున్నప్పుడు, ఈ ఆర్క్‌ఏంజెల్ రాఫియల్‌కి మనము రిక్వెస్ట్ పెట్టొచ్చు. అంటే కనెక్ట్ అయ్యి చెప్పొచ్చు మన సంకల్పాన్ని. నేను కానీ, మా వాళ్ళు కానీ బయటకు వెళ్తున్నారు. మాకంతా రక్షణ కావాలి. సేఫ్‌గా మేము ఇంటికి రావాలి. లేదా మా వాళ్ళు సేఫ్‌గా ఇంటికి రావాలి అని చెప్పొచ్చు. అలాగే పౌర్ణమి టైంలో పౌర్ణమిని 5 డేస్ అని సెలబ్రేట్ చేసుకోమంటారు కదా! 5 డేస్, 7 డేస్, 3 డేస్ రకరకాలుగా సెలబ్రేట్ చేసుకునేటటువంటి అలవాటుంది మనకి. సో, మన యొక్క అలవాటుని బట్టి 5 డేస్ అయితే 5 డేస్, 7 డేస్ అయితే 7 డేస్ ఆర్ వాటెవర్. పెట్టుకున్నప్పుడు ఏం చేయొచ్చంటే మనకి ఏదైనా ఒక దీర్ఘకాలికంగా ఒక డిసీజ్ కానీ, ఏదైనా ఒక డిస్కంఫర్ట్ ఉందనుకోండి మన బాడీలోను, మనకి ఫిజికల్‌గానో, ఎమోషనల్‌గా అవ్వచ్చు, మెంటల్‌గా అవ్వచ్చు, ఏ రకంగా ఉన్నా కూడా ఈ ఆర్క్‌ఏంజెల్ రాఫియల్‌ని మనము మెడిటేట్ చేస్తూ ఆ ఫ్రీక్వెన్సీస్‌తో మనం కనెక్ట్ అవుతూ మెడిటేట్ చేస్తూ చక్కగా మనకి కావాల్సినటువంటి ఎనర్జీస్‌ని ఇది చేసుకోవచ్చనమాట. అంటే లైక్ పైలప్ చేసుకోవచ్చనమాట చక్కగా. తర్వాత ఈ ఆర్కేంజెల్ రాఫియల్‌కి మనకి ఏదైతే డిసీజ్ ఉంటుందో చెప్పి నాకు పలానా హెడ్‌ఏక్ పోనీ ఒక మైగ్రేన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ మైగ్రేన్ అనేటటువంటి ఆహ్, డిసీజ్‌కి సంబంధించినటువంటి కర్మ. ఎప్పుడు ఏం జరుగుతుంది? కర్మ ధ్యానం ద్వారా ధ్యానం అగ్నిలాగా పనిచేసి మన కర్మను దగ్ధం చేస్తుంది. ధ్యానాగ్ని కర్మదగ్ధనం అని చెప్తున్నాం మనము. ఇంకొకటేమిటి జ్ఞానము. ఆ కర్మ నాకెందుకొచ్చిందనేటటువంటి జ్ఞానం ఒకటి, అది ధ్యానం ద్వారా క్లియర్ చేసేసుకోగలిగేటటువంటిదొకటి. ఈ రెండిటిని ఇక్కడ అప్లై చేస్తూ దానికి కావాల్సిన వీళ్ళంతా ఏంటి లైట్ బీయింగ్స్ కదా! పూర్తిగా లైట్‌ని మనకిస్తుంటారు గాబట్టి, దానికి సంబంధించిన ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి కాంతిని మనము స్వీకరిస్తూ, ఆ ఏంజెల్‌తో కనెక్ట్ అవుతూ మెడిటేట్ చేయటం ప్రారంభిస్తే చక్కగా మనకి హీలింగ్స్ అనేటటువంటివి చాలా అద్భుతంగా జరుగుతాయి. ఇంకొక రోజు ఎప్పుడైనా ఈ ఏంజెల్స్‌కి సంబంధించిన ఓన్లీ ఎక్స్‌పీరియన్సెస్ చెప్తాను. ఇప్పుడు మనకంత టైం లేదు కాబట్టి సెషన్ క్లోజ్ చేయాలి గాబట్టి. ఓకే. సో, అలా ఈ ఆర్కేంజెల్ రాఫియల్ తోటి మనము హీలింగ్స్ అనేటటువంటివి చక్కగా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఆర్కేంజెల్ జోఫియల్. ఆర్కేంజెల్ జోఫియల్ సౌందర్యానికి సంబంధించినటువంటి వారు. ఎలా పనిచేస్తారంటే కళాకారులకు రక్షణగా ఉంటారంట. అలాగే ఆహ్, ఎక్కడైనా ఇంట్లో కానీ, మనం బయట పనిచేసే ప్రదేశాల్లో కానీ, ఎక్కడ బయట సొసైటీలో కానీ, ఏవైనా ప్రదేశాల్లో చాలా ఇబ్బందికరంగా ఉండే వర్స్ట్ సిట్యుయేషన్స్ గూడా ఉంటుంటాయి కొన్నిసార్లు. ఆ వర్స్ట్ సిట్యుయేషన్స్‌ని చాలా గ్రాడ్యుయల్‌గా ఒక ఏమంటారు బ్యూటిఫుల్‌గా కన్వర్ట్ చేసేటటువంటి ఒక శక్తి ఉంటుందనమాట. అలాగే మనకి యాడ్ ఏజెన్సీస్‌లోని వాళ్ళ యొక్క వాటితోనే కదా! వాళ్ళకి యాడ్ ఏజెన్సీస్‌లో కానీ అట్లా పనిచేసే వాళ్ళకి అలా క్రియేటివ్ అండ్ బ్యూటిఫుల్ థాట్స్‌ని రావటానికి ఎవరైనా ప్రెజెంటేషన్స్ ఏవన్నా ఇస్తూ ఉన్నప్పుడు ఆ ప్రెజెంటేషన్స్ చాలా బ్యూటిఫుల్‌గా లైక్ టర్న్ ఔట్ అవ్వడానికి వీటన్నిటికి సంబంధించిన ఒక అద్భుతమైన శక్తి ఉన్నటువంటి వారు ఆర్క్ ఏంజెల్ జోఫియల్. ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా బ్యూటిఫుల్‌గా చేంజ్ చేయగలుగుతారు ఆవిడకున్న పవర్‌తో. అలాగే నెక్స్ట్ ఆర్క్‌ఏంజెల్ యూరియల్. ఈ యూరియల్ అనేటటువంటి ఏంజెల్ ఏం చేస్తారంట, చాలా కంప్లీట్‌గా ఒక కాంతి లోకానికి ఒక పెద్ద అనమాట. ఒక కాంతి లోకానికి పెద్దగా వ్యవహరిస్తూ ఉంటారు. కాంతిని హ్యాండిల్ చేసేటటువంటి మాస్టర్ అనమాట. అంటే పూర్తిగా జ్ఞానాన్ని హ్యాండిల్ చేసేటటువంటి మాస్టరు ఈ యొక్క ఆర్క్‌ఏంజెల్ యూరియల్. అయితే ఎవరైతే ఆ కాంతి థర్స్ట్ ఇన్ ద సెన్స్ ఎలా చెప్పాలంటే ఎవరికైతే జ్ఞానం ఎక్కువ కావాలి, నాకు జ్ఞానం కావాలి అని ఒక థర్స్ట్ ఉంటుంది కదా! వాళ్ళు చక్కగా ఈ ఆర్కేంజెల్ యూరియల్‌తో పనిచేస్తూ చాలా బ్యూటిఫుల్‌గా వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. ఇంకెవరైనా ఏంజెల్స్‌ని మనం మిస్ చేసామా? ఒకసారి చూద్దాం. ఎవరైనా ఉంటారు. శాండిల్ పాన్ అండ్ యెస్ చూద్దాం. యెస్. మనము ఆర్కేంజెల్ రెజియల్ అనే ఒక ఏంజెల్ గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. ఈ ఆర్కేంజెల్ రెజియల్ అంటే భగవంతుడికి చాలా దగ్గరలో ఉంటారంట. ఉండి
నేచర్‌కి సంబంధించి యూనివర్స్ అండ్ నేచర్‌కి సంబంధించిన సీక్రెట్స్‌ని హ్యాండిల్ చేసేటటువంటి వారు ఆర్కేంజెల్ రెజియల్ అనేటటువంటి మాస్టర్. ఈ ఏంజెల్ ఏం చేస్తారంట, ఈ ఆర్కేంజెల్ రెజియల్ కలల రూపంలో, పూర్వజన్మ స్మృతుల రూపంలోని మనకి హీలింగ్స్ చేస్తారు. ఎవరి ద్వారా? ఇండిగో ఇంకా క్రిస్టల్ బేబీస్ అండ్ ఇండిగో బేబీస్ యొక్క వాళ్ళ ద్వారా కళలు పూర్వజన్మ స్మృతుల రూపంలో హీలింగ్స్ చేస్తారు ఈ ఆర్కేంజెల్ రెజియల్. మనకి ఒక రకంగా చెప్పాలంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ అంటాం కదా, అప్పుడు ఆర్కేంజెల్ రెజియల్ ని మన పాస్ట్ లైఫ్ లో ఏదో ఉండటం వల్ల ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం, అవి ఎంతకి క్లియర్ అవ్వవు కొన్నిసార్లు. సో అలాంటప్పుడు మనము ఆర్కేంజెల్ రెజియల్ సపోర్ట్ కూడా తీసుకుని చాలా బ్యూటిఫుల్ గా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంతవరకు నాకు కుదిరినంత వరకు ఏంజెల్స్ గురించి చక్కటి ఇన్ఫర్మేషన్ ని మనం షేర్ చేసుకున్నాము మనకున్న ఈ తక్కువ టైంలో. అండ్ ఇంకొక రోజు ఎప్పుడైనా కుదిరితే మనము చక్కగా మంచిగా ఎక్స్పీరియన్సెస్ అండ్ మీకు కొన్ని పిక్చర్స్ కూడా షేర్ చేస్తాను. సో దట్ ఓహో మనం అడిగితే మాస్టర్స్ ఇలా వచ్చి మనకి సపోర్ట్ చేస్తారా అనేటటువంటి కాన్ఫిడెన్స్ మనందరికీ రావాలి. సో అంటే వచ్చాను ఏదో ఏంజెల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను లాగా కాకుండా ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్లోని ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోని ఐ విల్ గెట్ యూ బ్యాక్. ఓకే, సో ఇంత చక్కటి జ్ఞానాన్ని షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకి ఇందాకల గ్యాబ్రియల్ ఏంజెల్ గురించి ఒకటి చెప్పాము, ఆర్కేంజెల్ గ్యాబ్రియల్. ఆ గ్యాబ్రియల్ ఏంజెల్ కి జీసస్ అనే మాస్టర్ కి ముక్తి పొందేటటువంటి ప్రాసెస్ లో ఆర్కేంజెల్ గ్యాబ్రియల్ చాలా సపోర్ట్ చేశారు. అంటే చూడండి మనం ఎలాంటి మాస్టర్స్ కి వీళ్ళు హెల్ప్ చేశారు అనేటటువంటి అంశాన్ని గాని మనము ఒక్కసారి చూడగలిగితే విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. యా, థ్యాంక్ యూ.